నా గెలుపు ఎప్పుడో ఖరారైందని 30,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుస్తానని రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రాయచోటి రిటర్నింగ్ అధికారి రంగస్వామికి సమర్పించారు. రాంప్రసాద్ రెడ్డి ముందుగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ వేద పండితుల నుండి ఆశీర్వాదాలు తీసుకుని అక్కడి నుండి తన సతీమణి హరితారెడ్డితో కలిసి ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాయచోటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఎంతో ఆవశ్యకత గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో కలిసి నడుస్తామన్నారు. గత 50 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్నారు. రాబోయే కాలంలో ప్రాంతాన్ని రాయచోటిని అభివృద్ధి చేస్తామన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత 50 రోజులుగా నేను ప్రచారంలో ఉన్నాం. ఈరోజు మా పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్ వేసాను. ఫస్ట్ సెట్ వేసాను. ఇప్పటి నుంచి మేము రాబోయే 25 రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిష్కృత ఈ రాష్ట్రానికి ఉందో ప్రజల్లోకి తీసుకొని పోతాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న దుర్మార్గ పరిపాలనను పంపించేదానికి ప్రజలతో మేము మమేకమై పనిచేస్తాం. అలాగే నా విజయం ఎప్పుడో అయిపోయింది. తప్పకుండా ఈ రాయచోటి నుంచి 30,000 మెజారిటీతో తప్పకుండా గెలుస్తా. ఈరోజు మీకు ప్రతికాముఖంగా చెప్తున్నా, నా గెలుపుకు కారణం ఒకటే, అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనపడతా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా రాయచోటి నియోజకవర్గానికి రాబోయే కాలాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేసుకునేదానికి. ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మనసారా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అయితేనే మన రాయచోటిని అయితేనే అభివృద్ధి చేసుకునేదానికి నేను మీ వెంట నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.